The answer for this question would be we can see it in a different method. But what I mean to say is, good morning, this is Meghna Achanta from Chatterbox. మీరు ఎప్పుడైనా ఒక స్టేజ్ మీద మాట్లాడుతున్నప్పుడు, లేకపోతే ఒక క్లాస్ రూమ్ లో మాట్లాడుతున్నప్పుడు, ఒక బోర్డ్ మీటింగ్ లో మాట్లాడుతున్నప్పుడు కొంతమంది ఇంటరప్ట్ చేసి మీ గ్రామర్ ని కరెక్ట్ చేస్తారు. ఎలా రియాక్ట్ అవ్వాలి? ఇమీడియట్ గా యూ గెట్ టెన్స్డ్ అప్, యూ గెట్ చిల్స్ ఇన్ యువర్ బాడీ. అదేంటి ఇంత తప్పు మాట్లాడాలి అన్న ఫీలింగ్స్ ఏమీ అక్కర్లేదు. కమ్యూనికేషన్ ఇస్ సంథింగ్ విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. దట్ మీరు మాట్లాడాలనుకుంది ఎదుటి వాళ్ళకి మీరు ఎలా చెప్పాలనుకున్నారో అలా అర్థమైతే చాలు. Grammar mistakes is not a big mistake. You can correct it later. Of course, you have to correct it, but you can correct it later. అలాంటి సిచ్యువేషన్స్ లో బ్రేక్ ఇవ్వకుండా ఒక స్మైల్ ఇచ్చి మీరు చెప్పాలనుకుంది కంటిన్యూ చేయండి కాన్ఫిడెన్స్ తో. ఈ మిడ్ బ్రేక్ సిచ్యువేషన్స్ ని ఎలా హ్యాండిల్ చేయాలి, దీనికి ఒక సింపుల్ టిప్ చెప్తాను. ఫార్వర్డ్ కమిట్ రూల్. అంటే మీరు ఒకసారి సెంటెన్స్ స్టార్ట్ చేసిన తర్వాత కంప్లీట్ చేసేదాకా బ్రేక్ ఇవ్వదు. ఎవరైనా మధ్యలో మాట్లాడినా జస్ట్ టర్న్ ద కాన్వర్సేషన్ అండ్ ఐ కాంటాక్ట్ టు ద పర్సన్ హూమ్ యు ఆర్ టాకింగ్ టు అండ్ ప్లీజ్ కంటిన్యూ ద ఫ్లో. అయిపోయిన తర్వాత అప్పుడు బ్రేక్ తీసుకుని ఆ సెంటెన్స్ లో వచ్చిన మిస్టేక్ ని సింపుల్ గా కరెక్ట్ చేసి విత్ ఎ స్మైల్ కంటిన్యూ ద ఫ్లో. మాట్లాడేటప్పుడు బ్రేక్స్ వస్తున్నా, మీ మైండ్ టోటల్ గా బ్లాంక్ అయిపోతున్నా, ఈ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ని ఓవర్కమ్ చేయడానికి ప్లీజ్ కాంటాక్ట్ చాటర్బాక్స్.